హలో ఫ్రెండ్స్, మీరు కూడా మీ ఫొటోస్ని ఇలాగే ఎడిట్ చేసుకుందాం అనుకుంటున్నారా? అయితే ప్లేస్టోర్లో షేర్ స్టేటస్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. యాప్ని ఓపెన్ చేసిన తర్వాత కిందున్న ఎక్స్ప్లోర్ బటన్ని క్లిక్ చేయండి. తర్వాత బ్యాక్గ్రౌండ్స్ పైన క్లిక్ చేయండి. ఇలా మీకు చాలా బ్యాక్గ్రౌండ్స్ కనిపిస్తున్నాయి కదా, వీటిలో మీకు నచ్చిన బ్యాక్గ్రౌండ్ని సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడైతే నేను ఈ బ్యాక్గ్రౌండ్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. బ్యాక్గ్రౌండ్ ఓపెన్ అయిన తర్వాత మీ ఫొటోస్ని యాడ్ చేసుకునేందుకు యాడ్ ఫోటో పైన క్లిక్ చేయండి. ఫోటోని మీకు నచ్చిన విధంగా క్రాప్ చేసుకొని పైనుండే క్రాప్ బటన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు ఫోటో ఓపెన్ అయింది కదా, ఫోటోకి 4 సైడ్స్ 4 బటన్స్ కనిపిస్తున్నాయి. పైన రైట్ టాప్లో ఉండే బటన్ ఎరేజర్ బటన్ క్లిక్ చేసామనుకోండి, మనకు బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అయిపోతుంది. అలాగే కిందన్న రీసైజ్ బటన్ పట్టుకొని మనము ఫోటోని చిన్నది లేదా పెద్దది మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ఫోటో సైజుని అలాగే ప్లేస్మెంట్ని అడ్జస్ట్ చేసి మనం ఆ బోర్డులో ఈ ఫోటో తీసుకెళ్ళి పెట్టాలన్నమాట. తర్వాత ఈ ఫోటోని ఎడిట్ చేసుకోవడానికి పైనుండి ఎడిట్ బటన్ని క్లిక్ చేయాలి. ఎడిట్ బటన్ క్లిక్ చేసిన తర్వాత మనకు 2 ఆప్షన్స్ వస్తాయి. ఒకటి ఒపాసిటీ, ఇంకొకటి ఎడ్జెస్ అనమాట. ఇప్పుడు ఈ ఒపాసిటీని అలాగే ఈ షార్ప్ ఎడ్జెస్ని యూజ్ చేసి మనము ఫోటోని బ్యాక్గ్రౌండ్లో మిక్స్ అయ్యే విధంగా చేయాలి. ఇప్పుడు మన ఎడిటింగ్ అంతా అయిపోయిన తర్వాత పైన టిక్ మార్క్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. తర్వాత సేవ్ బటన్ క్లిక్ చేయండి. ఇప్పుడు మీరు ఎడిట్ చేసిన ఫోటో మీ గ్యాలరీలో సేవ్ అవుతుంది. ఇప్పుడు ఈ ఫోటోని మీరు వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో ఎక్కడికైనా సరే ఇక్కడ నుంచి షేర్ చేసుకోవచ్చు.